వంటిల్లు. మన స్టూడియో వంటిల్లో సెకండ్ రెసిపీ ఏంటో మీకు తెలుసా? పేరు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఈ రెసిపీని అందరూ వెజ్జీ లవర్స్ ఫుల్గా ఇష్టపడతారు. ఆ రెసిపీ పేరే పాంచ్ బక్షా. ఏంటి పాంచ్ బక్షా? పేరు చాలా డిఫరెంట్గా ఉందనే థాట్ మీకు వస్తుంది కదా. మీ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. కానీ పాంచ్ బక్షాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి మీకోసం. పాంచ్ బక్షాకి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, పొటాటో, పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్, పెప్పర్ పౌడర్, పుదీనా, పెరుగు, కొత్తిమీర, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ చిల్లీస్, పసుపు, నెయ్యి, లవంగ, ఇలైచి, కొద్దిగా లెమన్, బాదం, ఇంకా పిస్తా. పాంచ్ బక్షాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఏం లేదండి, ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని, పాంచ్ బక్షా అని మనం ఎందుకు అన్నామంటే ఈ కర్రీలో మనం 5 వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ని యూజ్ చేసుకుంటాం. అందుకే మనం ఈ కర్రీని పాంచ్ బక్షా అని అన్నాం. సో ఇది ఒక వెరైటీ అండ్ మసాలా టైప్ ఆఫ్ కర్రీ అనమాట. సో పాంచ్ బక్షాలో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం ఫస్ట్ లైట్గా వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుంటాం అనమాట. సో కొద్దిగా క్యాలీఫ్లవర్, కొద్దిగా నేను మిగిల్చి ఉంచుతున్నాను ఎందుకంటే దీంతో మళ్ళీ మనకి పని ఉంది. సో ఆ తర్వాత కొద్దిగా చాప్డ్ పొటాటోస్, ఆ తర్వాత కొద్దిగా మనం పచ్చి బఠానీ, గ్రీన్ బఠానీస్ని తీసుకుంటున్నాం. అందులో మళ్ళీ కొద్దిగా బీన్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా క్యారెట్, సో మళ్ళీ మనం కొద్దిగా క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటాం. వాటర్ ఎంత అంటే లైక్ ఈ వెజిటేబుల్స్ ఒక బాయిల్కి రావాలి అంతవరకు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాం చాప్డ్ వెజిటేబుల్స్లో. దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ చాలా లైట్గా వేసుకోవాలి. సో దట్ ఇవి బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే సాల్ట్ ఫ్లేవర్ అనేది వెజ్జెస్కి పట్టాలన్నమాట. సో అందుకే మనం బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటాం. సో ఇది ఒక బాయిల్కి రావాలి కదా, అప్పటి వరకు దీన్ని లిడ్ కవర్ చేసేద్దాం లిడ్తో. ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ప్యాన్ వేడెక్కాక ఇందులో మనం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ చాలు. సో మనం ఇప్పుడు యాక్చువల్లీ పాంచ్ బక్షా కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అందుకే నేను ఆయిల్ చాలా తక్కువగా యాడ్ చేశాను. ఆ తర్వాత దీంట్లో మనం ఒక 1/2 టీ స్పూన్ కొద్దిగా గీని యాడ్ చేసుకుందాం. గీ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఈ కర్రీ బాగా స్పైసీ ఫ్లేవర్ రావాలి, కొద్దిగా తీయగా వద్దు, నెయ్యి యాడ్ చేస్తే తీయగా ఫ్లేవర్ వస్తుంది అనే డౌట్ ఉంటే కనుక మీరు గీని యాడ్ చేసుకోకండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం లైట్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. చాప్డ్ ఆనియన్, సో ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే మనం లైట్గా కొద్దిగా, ఇప్పుడు నేను పెప్పర్ ఫ్లేక్స్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే పెప్పర్ ఫ్లేవర్ అనేది కర్రీకి కొద్దిగా మసాలా ఫ్లేవర్ రావాలి కాబట్టి. మామూలుగా దాల్చిన చెక్క, గరం మసాలా పౌడర్ యాడ్ చేయడం చాలా రొటీన్ అండి. కొద్దిగా పెప్పర్ని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది. సో నేను లైట్గా ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నేను పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో ఫ్రై అవుతుంది కదా. కొద్దిగా చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. చిల్లీస్ వచ్చేసి మనం మళ్ళీ కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇన్ కేస్ మసాలా బాగా స్పైసీగా కావాలంటే ఆల్రెడీ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చిల్లీస్ ఒక 2 టేబుల్ స్పూన్ చాలండి. అందులోనే మనం మళ్ళీ కొద్దిగా, ఇప్పుడు నేను 2 చెక్కలు, ఆ తర్వాత కొద్దిగా లవంగ, ఆ తర్వాత ఇలాచీ చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ కొద్దిగా స్వీట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో 1 ఇలాచీ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. పెప్పర్ ఫ్లేవర్ సింప్లీ సూపర్గా వస్తుంది.
సో ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇంతాక నేను వెజ్జెస్ని మిగిలి పెట్టాను కదా, ఆ వెజ్జెస్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. లైక్ కాలీఫ్లవర్, ఆ తర్వాత కొద్దిగా పొటాటోస్, చాప్ చేసుకున్న పొటాటోస్. ఇదో డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మసాలా అండి, సూపర్గా రెడీ అవుతుంది. కొద్దిగా పొటాటోస్ వేసాం కదా, ఇందులోనే కొద్దిగా గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీల్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నా. ఆ తర్వాత కొద్దిగా బీన్స్, ఆ తర్వాత పంచభక్షాలు అవ్వలేదు ఇంకా, సో ఇందులో క్యారెట్ని కూడా యాడ్ చేసేస్తున్నా. వావ్, కెన్ యూ సీ దిస్? ఒకసారి అరోమా సూపర్గా వస్తుంది. సో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇందులో నేను ఇప్పుడు లైట్గా కొద్దిగా హల్దీ యాడ్ చేస్తున్నాను. పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ చాలండి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హల్దీ. అండ్ ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసేసి, ఇవి వెజిటేబుల్స్ ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే కొద్దిగా పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకే మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో లైట్గా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఆల్రెడీ మనం బాయిల్డ్ వెజిటేబుల్లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ని తక్కువ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను, లైట్గా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర. అండ్ ఇందులో ఇప్పుడు మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ పిస్తాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నామండి. పిస్తా యాడ్ చేస్తే ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది. సో ఇందులో మనం ఒక 4 పిస్తాస్, ఆ తర్వాత ఒక 6 ఆల్మండ్స్ వేసుకుంటాం. అండ్ మామూలుగానే పిస్తాలు బాగా హెల్దీ అంటూ ఉంటారు కాబట్టి నాకు పిస్తాలు తినడం బాగా ఇష్టం అబ్బా. యాక్చువల్లీ చెప్పాలంటే పిస్తా ఇది లోపల ఉన్నదానికన్నా ఈ బయట కోటింగ్కి సాల్ట్ బాగుంటుందండి. నేను బయట కోటింగ్ కూడా తినడం ఇష్టపడుతూ ఉంటాను. బయట సాల్ట్ బాగా వేస్తారు కదా వంట చేసుకుంటూ. అప్పుడప్పుడు ఇంట్లో మనం కాజు, బాదం, అప్పుడప్పుడు గుర్తులో చిన్నప్పుడు బియ్యం కూడా తినేవాళ్ళం. నేను కూడా అది అందులో ఒకదాని తెలుసా. అదో మంచి ఫీల్ అబ్బా. వంట కన్నా నోరు అలా వంట పని అవుతుంది. నోరు అలా చిన్న పని చేస్తుంటే నాకు యాక్చువల్లీ మౌత్లో వాటర్ వచ్చేస్తుంది. బ్యాక్ టు వర్క్. సో పంచభక్షాలు కూడా ఇక్కడ రెడీ అయిపోయినాయి. సో ఈ సాటే అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేసి లైట్గా మనం ఇప్పుడు ఇందులో కర్డ్ని యాడ్ చేసుకుంటాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కర్డ్ని యాడ్ చేసుకుంటాం. కర్డ్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటాం. లుక్ ఎట్ దిస్ కలర్ మ్యాన్, దిస్ లుక్ సో గుడ్. యాక్చువల్లీ చాలా డెలీషియస్గా అనిపిస్తుంది. సో ఇందులో ఈ రెసిపీలో మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఇందులో బాదం ఇంకా పిస్తా తప్పకుండా వేయాలి. మసాలా ఫ్లేవర్ని చాలా బాగా ఇస్తుంది. మీకు ఇష్టం ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కాజు ఈజ్ వెరీ రొటీన్. కాజు ప్లేస్లో పిస్తా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ మసాలాని మనం మిక్సీలో వేసుకుంటాం. ఇంట్రెస్టింగ్ కదా. దాట్ వాజ్ రీజన్ నేను ఎందుకంటే వెజిటేబుల్స్ కంప్లీట్గా వేసినప్పుడు కొన్ని వెజిటేబుల్స్ని పక్కన పెట్టాను. యాక్చువల్లీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు, వెజిటేబుల్స్ని ఎక్కువ ఇష్టపడరు. యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇలా వెజిటేబుల్స్ కర్రీ లాగా చేసి ఇచ్చేసినా కూడా వాళ్ళు వెజిటేబుల్స్ని పక్కన పెట్టేసి మసాలా తింటూ ఉంటారు. కానీ ఆ స్ట్రెంత్ రావాలి కదా, కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించేసి కొన్ని వెజిటేబుల్స్ని మిక్సీకి వేస్తున్నా, సో దట్ ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇందులో అని చెప్పేసి. అట్లా అని చెప్పి మొత్తం వేయద్దు, మొత్తం వేస్తే కూడా బాగోదు కదా. షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నా. దిస్ ఇస్ అ వెరీ డెలిషియస్ రెసిపీ. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే వీక్లీ వన్స్ అన్న ఈ రెసిపీ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. సో ఇలా ప్రిపేర్ అయిన మసాలాని నేను మిక్సీకి వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి మిక్సీకి వేసుకున్న మసాలాను మనం తెచ్చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి వెజిటేబుల్స్ని చూద్దామా. ఇప్పుడు ఒక మ్యాజిక్ జరగబోతుంది. ఆ మ్యాజిక్ చూడండి ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు ఈ మూత తీయంగానే చూడండి ఇప్పుడు పొగలు ఎలా వస్తాయో.
సూపర్ మ్యాజిక్ కదా. నాకు ఈ మ్యాజిక్ అంటే ఇష్టం, ఎందుకంటే ఇందులో మాయా లేదు, మంత్రం లేదు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ని చూస్తే కనుక ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినాయి. సో ఈజీగా తెలిసిపోతుంది మనకి వెజ్జెస్ అన్నీ బాయిల్ అయిపోయినాయని. వెజిటేబుల్స్ బాయిల్ అయితే కూడా అండి క్యాలీఫ్లవర్ ఫ్లేవర్ అనేది బాగా డామినేట్ చేస్తుంది. సో ఇలా బాయిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ యట్ టు గో. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే ప్యాన్లో నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్ డిష్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలా కుక్ అయిపోయింది కాబట్టి ఈ డిష్లో మళ్ళీ ఆ ఫ్లేవర్ ఉందని నాకు ఒక చిన్న థాట్ అనమాట. అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం ఐఎమ్ యూజింగ్ ద సేమ్ డిష్. సీరియస్లీ ఐ మీన్ ఇట్. సో దీంట్లోనే కొద్దిగా నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేడెక్కాలి. సో ఇలా వేడెక్కింది కదా ఆయిల్లో, ఈ ఆయిల్లో మనం కొద్దిగా చాప్డ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ స్టార్టింగ్ మసాలాలో కూడా మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా. సో ఇందులో ఏంటంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం, కొద్దిగా టెక్స్చర్ లుక్ కోసం మళ్ళీ నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదా. కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇలా బాయిల్ అయిన వెజ్జెస్ని మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాక ఇందులో నేను మళ్ళీ లైట్గా కొద్దిగా వెజిటేబుల్స్ కోసం కొద్ది కలర్ రావడానికి యాక్చువల్లీ సాల్ట్ కాదు, టర్మరిక్ పౌడర్, హల్దీ, పసుపుని యాడ్ చేస్తున్నాను. సో కొద్దిగా నేను పసుపుని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను లైట్గా కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ పౌడర్, పెప్పర్ కూడా వేసాం కదా మసాలాలో. సో ఇక్కడ మనం చిల్లీ పౌడర్ చాలా తక్కువ. అండ్ ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ రావడానికి ఇంతకుముందు పెట్టుకున్న కొద్దిగా పుదీనా, ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ నేను కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. సో కొద్దిగా చాప్డ్ కొత్తిమీర, ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దాం. సో దట్ ఇప్పుడే మనం కారం పొడి కూడా వేసాం కదా. సో ఆ కారం పొడి వెజ్జెస్కి బాగా పట్టి అండ్ కొద్దిగా బాయిల్ చేసాం కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో అందుకు ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో 2 minutes అయిపోయింది కదా. వెజిటేబుల్స్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాం. చూసారా మసాలా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇందులో పిస్తా కూడా ఉంది కదా. సో ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ వెజ్జెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇలా మసాలాని కూడా మనం యాడ్ చేసేసుకుంటాం. మసాలాలో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇలా చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చేసేది. సో మా అమ్మని చూసి నాకు కూడా అనిపించింది ఇలా కూడా చేస్తారు అని. చూసారా ఎంత మంచి సౌండ్ వస్తుంది. సో ఈ వెజ్జెస్లో మనం ఈ మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఇలా ఒక 2 minutes వెయిట్ చేస్తే బాగా బాయిల్ అయిపోయి ఆయిల్ బయటికి వస్తుంది. అప్పుడు మన కర్రీ రెడీగా ఉందన్నమాట. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో 2 minutes అయిపోయింది. సో మసాలా మొత్తం వెజిటేబుల్స్కి బాగా పట్టేసింది. సో ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్కి మనం దగ్గరగా ఉన్నామన్నమాట. అదేంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం లైట్గా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. లాస్ట్లో లెమన్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీంట్లో ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. చాలా 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 బాగుంది. జస్ట్ ట్రస్ట్ మీ. మనం ఏదైతే కొత్తిమీర పుదీనా మళ్ళీ పచ్చిగా వేసేసాం కదా మసాలా యాడ్ చేసిన తర్వాత. సో ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిపోయిన కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం.
ఫైనల్గా కొద్దిగా నా ఆనందం కోసం కొద్దిగా గార్నిషింగ్కి నేను కొత్తిమీర యాడ్ చేశాను. సో వ్యూయర్స్, ఫైనల్గా పాంచ్ బక్షా కుర్మా రెడీ అయిపోయింది. ఈ కర్రీని కనుక మీరు రోటీస్తో ఇంకా పలావ్లతో కానీ ట్రై చేస్తే సింప్లీ సూపర్గా ఉంటుంది. వెజ్జెస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కర్రీ. ఓకే, అండ్ పంచ్ బక్ష కుర్మా తయారు చేయు విధానం మరోసారి మీకోసం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి అందులో క్యాలీఫ్లవర్, పొటాటోస్, గ్రీన్ పీస్, బీన్, క్యారెట్స్ వేసాక నీళ్లు పోసి సరిపడ ఉప్పు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని యాడ్ చేసుకుని వేడయ్యాక చిల్లీస్, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసాక పెరుగు వేసి చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, ఉడికించిన వెజిటేబుల్స్, పసుపు, కారం వేసి బాగా మగ్గించుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని లెమన్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే పంచ్ బక్ష కుర్మా రెడీ. ఇది ఇవాల్టి స్టూడియో 1 వంటిల్లు. యూ గైస్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ స్టూడియో 1. దిస్ ఈజ్ ఆర్యానా సైనింగ్ ఆఫ్. బై బై.